విలేజ్ ఫార్మ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మన పశువుల ఆరోగ్యం కేవలం మన కుటుంబాలకు మాత్రమే కాదు, మన సమాజానికి కూడా ఎంతో ముఖ్యమైనది. ఇటీవల చాలా గ్రామాల్లో లంపీ స్కిన్ డిసీజ్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తుంది. కాబట్టి మనం ఆ వ్యాధి యొక్క లక్షణాలు, నివారణ చర్యలు వాటిని గురించి తెలుసుకొని ఆ వ్యాధిని నివారణ చేయడం చాలా ముఖ్యమైనది. మొదటగా ఈ లంపీ స్కిన్ డిసీజ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఒక వైరల్ డిసీజ్. ఈ వ్యాధి వ్యాపించడానికి మొదటి కారకము క్యాప్రిపాక్స్ అనే వైరస్. ఇది ఎక్కువగా ఆవులు మరియు గేదెల్లో ప్రభావితం చూపుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ వైరస్ అనేది పశువుల్లో వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇది మొదటగా ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాపించింది. ఈ తరువాత వేరే ఖండాలకు పాకి ప్రస్తుతం భారతదేశంలో కూడా చాలా ఆవులు మరియు గేదెలు ఈ వ్యాధిన బారిన పడుతున్నాయి. చాలా ప్రదేశాల్లో మనం వార్తల్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదా. ఈ వ్యాధి అనేది ఇప్పుడు భారతదేశంలో తీవ్ర రూపం దాల్చుతుంది. ఈ వ్యాధి అనేది ఎక్కువగా ఈగలు, దోమలు వంటి జీవుల వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ దూడకు 2 నెలల క్రితం అయితే ఈ వైరస్ సోకడం అయితే జరిగింది. ప్రస్తుతానికి దీనికి మొత్తం రికవరీ అయితే అయిపోయింది, మొత్తాన్ని తేరుకుంది. మేము వీటి కోసం దేన్నైతే ఉపయోగించాం, వీటిని లక్షణాలను ఏ విధంగా గుర్తించడం అనే పూర్తి స్థాయి సమాచారాన్ని నేను ఈ వీడియోలో మీకు తెలియజేయపరుస్తున్నాను. పశువుల్లో ఈ వ్యాధి గుర్తించడం చాలా ముఖ్యం. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఇప్పుడు చెప్పిన లక్షణాలను అయితే మీరు గమనించవచ్చు. దేహం మీద చిన్న చిన్న దెబ్బలను అయితే మనం గమనించవచ్చు. అలాగే వీటి ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా అవుతుంది, జ్వరం వచ్చినట్టు అవుతుంది. మరియు ఈ వ్యాధి వచ్చిన పశువుల్లో గడ్డి తినకపోవడం, కుడి తాకపోవడం, ఆకలి మందగించడం వంటి వాటిని కూడా చూస్తూ ఉంటాం. వీటి వల్ల కాళ్ళు, ముఖం అనేవి ఎక్కువగా వాచిపోతూ ఉంటాయి. పాలు ఇచ్చే ఆవుల్లో పాలు ఉత్పత్తి తగ్గిపోవడం మనం గమనించవచ్చు. ఈ విధంగా లక్షణాలు కలిగి ఉంటే ఆ పశువులకి ఈ వ్యాధి వచ్చిందని మనం గుర్తించవచ్చు. ఈ వ్యాధి ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, పాలు ఇచ్చే ఆవుల్లో పాల ఉత్పత్తి చాలా దారుణంగా పడిపోతూ ఉంటుంది. పునరావృత్తి సామర్థ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. పశువులు శారీరకంగా బలహీనపడతాయి. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ ఆవు 2 నెలల క్రితం చాలా దృఢంగా ఉండేది. ఈ వ్యాధి సోకడం వల్ల చాలా నీరసంగా అయిపోయింది. ఇప్పుడు ఇది గడ్డి తినడం కూడా చాలా తగ్గించేసింది. ఈ వ్యాధి వచ్చిన తరువాత వీటి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా దెబ్బతిన్నది. వీటిని తగ్గించేందుకు మేము ఏం ఉపయోగించామో ఇప్పుడు తెలియపరుస్తాను. ఈ విధంగా లక్షణాలు కలిగి ఉంటే మీరు ఆ పశువుకు ఈ వ్యాధి వచ్చినట్టు నిర్ధారించవచ్చు. ఈ వ్యాధి వచ్చిన పశువులను ప్రత్యేకించి ఒక సాల్లో ఉంచాలి. ఎందుకంటే ఈ వ్యాధి వేరొక పశువులకు సోకకుండా ఉంచేందుకు. ఇప్పుడు మనం మొదటగా వెటర్నరీ డాక్టర్ని అయితే సంప్రదించవలసి వస్తుంది. ఎందుకంటే పశువుల ఆరోగ్య పరిస్థితిని బట్టి మనం ట్రీట్మెంట్ని ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరియు మనం ఆ ఆవు లేదా గేదె శరీరం మొత్తం పసుపు మరియు వేపాకుని బాగా మిక్సీ వేసి రోజు 2 సార్లు వాటి శరీరం మొత్తం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చూశారు కదా, మనం రోజు కూడా 2 సార్లు శరీరం అంతటా కూడా పసుపుని రోజు రాసుకునే వాళ్ళం. పసుపు రాసుకోవడం వల్ల ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. ఈ విధంగా రాసుకోవడం వల్ల ఆవుల పైన
ఈగలు దోమలు వంటివి కూడా చేరకుండా ఉంటాయి. మనం ముఖ్యంగా వీటిని ఈగలు చేరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈగలు ఇప్పుడు గాయాలైన చోట గుడ్లు పెట్టి ఆ గుడ్లు అనేవి మనం చూసుకోకపోయినట్లయితే అవి పురుగుల వలె మారిపోతాయి. వాటి వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఎక్కువగా గాయాలు అయితే అవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితిలో మనం గాయాలను అయితే కప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరియు ఈ ఆవులను కాకులు వంటి వాటివి చేరిన ప్రదేశాల్లో ఉంచవలసి ఉంటుంది. ఎందుకంటే కాకులు అనేవి ఈ పుండ్లను ఎక్కువగా చీరేస్తూ ఉంటాయి. వాటి వల్ల ఇది ఇంకా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూశారు కదా, ఈ తోకకు కూడా ఒకరోజు బయట ఉంచేసరికి కాకులు అనేవి ఈ విధంగా చేసేసాయి. కాబట్టి కాకులు అనేవి దూరంగా ఉండే అంటే కాకులు చేరిన ప్రదేశాల్లో మనం ఆవులను అయితే ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూశారు కదా, ఈ విధంగా ఎక్కువగా ఈ గాయాలు మొత్తం తగ్గిపోయాయి. కానీ కొన్ని అయితే ఇక్కడ చూశారు కదా, ఇలాంటివి ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇంకా ముఖం పైన అయితే ఎక్కువగా అవుతూ ఉంటాయి. వాటిని కేవలం మనం రోజు పసుపు రాస్తే మాత్రం చాలా వరకు తగ్గిపోతుంది. ఎక్కువగా మంది ఆలోచించేది ఏంటంటే, చాలా సోషల్ మీడియాలో చెప్తుంది ఏంటంటే, పశువుల నుంచి మనుషులకి వ్యాధి వచ్చేస్తుంది అని. ఇది WHO ప్రకారం ఇది పూర్తిగా అసత్యం. ఎందుకంటే పశువుల వల్ల మనుషులకి వచ్చేటట్టు ఏమాత్రం కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇది జెనెటిక్ వ్యాధి. కాబట్టి మనుషులకి వచ్చే అవకాశం అస్సలు లేదు. కాబట్టి మనం పశువుల దగ్గరకు వెళ్ళొచ్చు, ఏమి ఇబ్బంది కూడా ఉండదు. చాలా ఎక్కువ మందికి ఉండే సందేహం ఏమిటంటే, ఆ వ్యాధి సోకిన ఆవు పాలను మనం తీసుకోవచ్చా అంటే, మనం ఆ ఆవు పాలను అయితే తీసుకోకూడదు. ఆ ఆవు లేదా పశువు యొక్క మాంసాన్ని కూడా మనం తీసుకోకూడదు. వాటి వల్ల మనకి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ వ్యాధి తగ్గేంత వరకు అవి తీసుకోకపోవడమే చాలా మంచిది. మనం మిగిలిన పశువులకు ఈ వ్యాధి సోకకుండా ఉండేందుకు వెటర్నరీ డాక్టర్ సహాయంతో వ్యాక్సినేషన్ అయితే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యాధి అనేది ఎక్కువగా బాగా బలహీనంగా ఉండే ఆవులకు, మరీ ఎక్కువగా 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉండే దూడలకు ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. మా గ్రామాలలో కూడా ఇప్పటికీ 4 దగ్గరలో ఈ వ్యాధి సోకింది. ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఎక్కువగా 2 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్న దూడలకే సోకింది. అవి కూడా 4లో 3 అయితే చనిపోయాయనేసి వాళ్ళు తెలియజేశారు. వాళ్ళు అలా అవ్వడానికి కారణం ఏమిటంటే, వాళ్ళు వాటిని ఎక్కువగా శ్రద్ధతో పట్టించుకోలేదు. వాటికి సరైన సమయంలో ట్రీట్మెంట్ని అయితే ఇవ్వలేదు. కావున ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వెటర్నరీ డాక్టర్ని అయితే సంప్రదించడం చాలా ముఖ్యం. ఈ వ్యాధి మిగతా ఆవులకు సోకకుండా ఉండేందుకు వీటికి ప్రత్యేకంగా మనం షెల్టర్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. పాటించవలసిన అంశాలు: గాయాలపై ఈగలు గుడ్లు పెట్టకుండా మనం జాగ్రత్తను పాటించుకోవాలి. గాయాలున్న ప్రదేశాల్లో పురుగులు వంటివి చేరితే వాటిని పెట్రోల్ సహాయంతో నివారించవచ్చు. ఆ గాయమైన చోట పెట్రోల్ని కానీ కొంచెం వేస్తే, పెట్రోల్ కానీ, నీమ్ ఆయిల్ కానీ, టర్పరెంటైక్ ఆయిల్ కానీ స్ప్రే చేసినట్టయితే ఆ పురుగులు చనిపోతాయి. ఈ వ్యాధిని నివారించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు: నిర్వాహకంగా వ్యవహరిస్తే ఈ వ్యాధి వ్యాప్తిని నిరోధించవచ్చు. పశువుల షెడ్లను రోజు శుభ్రం చేసుకోవాలి. దోమలు మరియు ఈగలు వాలకుండా చూసుకోవాలి. వాటికి కోసం మనం షెడ్లలో బ్లీచింగ్ పౌడర్, నీళ్ళు ఉండే ప్రదేశంలో బ్లీచింగ్ పౌడర్ వంటి వాటిని వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అనారోగ్య పశువుల నుండి ఆరోగ్యవంతమైన పశువులను దూరంగా ఉంచడం. లంపీ స్కిన్ డిసీజ్ అనేది మన పశువుల ఆరోగ్యానికి ఒక పెద్ద సవాలు. కానీ సరైన చికిత్స మరియు జాగ్రత్తలతో దీన్ని పూర్తిగా నియంత్రించవచ్చు. మన పశువుల ఆరోగ్యం కాపాడడానికి
ఈ సమాచారాన్ని మీ గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరితో పంచుకోండి. ఇది మీ పశువుల ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి మరియు విలేజ్ ఫార్మ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందు ఉంటాం.